ప్రైజ్ ది లార్డ్. ఈరోజు భక్తి గురించి మనం ధ్యానం చేద్దాం. భక్తి చేస్తున్నావు, బాగానే ఉంది. దానిలో భయం ఉందా? లేదు కదా. భయం లేని భక్తి వలన, భక్తి లేని భయం వలన కలిగే ప్రయోజనం శూన్యం. భయముతో కూడిన భక్తి వలన శ్రేష్టమైన వాగ్దానాలు స్వతంత్రించుకోగలము. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 9వ వచనంలో, యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువు లేదు. భయభక్తులు అంటే దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల భయముతో కూడిన గౌరవం. దేవుని మహత్యాన్ని, గొప్పతనాన్ని, అధికారాన్ని గుర్తించి ఆయనకు వ్యతిరేకంగా ఏదైనా చేయడానికి భయపడడం. భక్తికి లోటు లేదు, కానీ ఆ భక్తులు భయం లేదు. భయము లేని భక్తిపరులం అని చెప్పుకోవడానికి పనికొస్తుందేమో కానీ ప్రభుత్వ సహవాసాన్ని మాత్రం నెలకొల్పలేదు. భయము లేని భక్తి నిన్ను నీవు గణపరచుకోవడానికి పనికొస్తుందేమో కానీ ఆ భక్తి అన్ని జనుల మధ్య దేవుని నామాన్ని గణపరచలేదు సరికదా, దూషణ పాలు చేస్తుంది. మెడలో బంగారపు శిలువ, యేసే గృహాధిపతి అనే బోర్డు, గోడలకు వాక్యాలు, దేవుని మందిరానికి వెళ్ళడం, దశమ భాగాలు ఇవ్వడం, సేవకులకు ఆతిథ్యం ఇవ్వడం, పేదవారికి సహాయం చేయడం, సంఘ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, కనపడిన వారికి ప్రైజ్ ది లార్డ్ వందనాలు చెప్పడం, ఇలాంటివన్నీ భక్తిలో భాగం అనుకుంటున్నాం. అయితే ఆ భక్తిలో భయం ఉందా అనేది $1 మిలియన్ ప్రశ్న. అంతరంగంలో లేని భక్తి బాహ్యంగా ప్రదర్శించినంత మాత్రాన అది నిజమైన భక్తి కానేరదు కదా. రోమపత్రిక 2వ అధ్యాయం 28-29 వచనంలో మనం చూడొచ్చు. మెడలో సిలువ వేసుకుని నీ మాటలాడేటప్పుడు నీవు కానీ, ఏదైనా పని చేసేటప్పుడు కానీ నీ మెడలో సిలువ ఉందేమో ఒకసారి తలంపుకి వచ్చిందా? యేసే గృహాధిపతి అంటున్నావు, అసలు ఆయన ఇంట్లో మొదటిగా స్థానం ఉందా? సినిమాలు, సీరియల్స్, మాట్లాడుకోవడం మాటలు ఇవన్నీ నీ గృహంలో ఉన్నప్పుడు గృహాధిపతి ఎవరో గుర్తొచ్చిందా? గోడలకు వాక్యాలు వెల్లడదీసావు కదా, మంచిదే. అయితే వాక్యం అంటే దేవుడే అనే గ్రహింపు నీకుందా? వాక్యం ఉన్న ఇంటిలో నీ ప్రవర్తన ఏ రీతిగా ఉంది? ఒకసారి చూసుకో. దేవుని యందు భయం ఉంటే కనపడే లక్షణాలు ఎలా ఉంటాయో చూడండి. పశ్చాత్తాపం. సిలువలో దొంగ దేవునికి భయపడ్డాడు. ఆ భయము అతన్ని పశ్చాత్తాపంలోనికి నడిపించింది. ఆ పశ్చాత్తాపము ప్రభువును ప్రార్థించడానికి కారణమైంది. ఆ ప్రార్థన అతనిని పరదేశకు చేర్చగలిగింది. అతను ప్రభువునకు భయపడడానికి గల కారణాలు ఏమిటో అతను 3 విషయాలు అర్థం చేసుకోగలిగాడు. 1, ఆయన ఒక రాజు. 2, ఆయనకు ఒక రాజ్యం ఉంది. 3, ఆయన తన రాజ్యంతో తిరిగి రాబోతున్నాడు. ఈ గ్రహింపు అతనిలో భయాన్ని పుట్టించింది. వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచున్న, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే 2వ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చుచున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామన్నాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం 39-42 వచనంలో చూస్తే మనకు కనబడుతుంది. భయముతో కూడిన భక్తి చేయాలంటే ఆయన ఏమై ఉన్నాడో మొదట మనకు అర్థం కావాలి. గతించిన ప్రతి క్షణం మరణానికి మరింత దగ్గరగా చేరుస్తుంది. నేటికి ఆయన ఏమై ఉన్నారో అర్థం కాలేదా? ఆయన సృష్టికర్త అయిన దేవుడు. సమస్తమును ఆయన మూలంగా కలిగెను, లోకం ఆయన మూలంగా కలిగెను అని యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనం 10వ వచనం మనకు కనబడుతుంది కదా. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు, అదృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుండి 17వ వచనం వరకు దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నదని కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాం.
తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించేవాడు క్రీస్తు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమైన న్యాయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామమును పొందాను. వారికంటే అతి శ్రేష్ఠుడై ఉన్న ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను అని హెబ్రీయుల పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనంలో మనకి కనబడుతుంది. నేటికి అర్థం కాకుంటే ఆయన ఇచ్చే శ్రేష్టమైన వాగ్దానాలను స్వతంత్రించుకోలేము. ఆయన రాజ్యంలో మనం ఉండలేము. లేకుంటే అది ఊహలకు సైతము అత్యంత భయంకరం. కనుక ఆయన ఆధిపత్యానికి అధికారానికి లోబడదాం. ఆయన మహిన్నతమైన నామమున మనం అందరం కూడా భయపడి గౌరవిద్దాం. ఆయనకు భయపడి జీవిద్దాం. ఆయన ఇచ్చే నిత్యమైన వాగ్దానాలను స్వతంత్రించుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్.